రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ధైర్యంతో మేము ఏది చేసినా చలుబాటు అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మజ్లిస్ పార్టీ వారి కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన అత్యాచారాలు అన్యాయం చేస్తున్నటువంటి యొక్క దాడులు చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. మరి పోలీసులు కూడా ఈరోజు ఒక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కనుసూపులతో చెప్పుడు ఛాయతో నడుస్తున్నటువంటి ఒక పోలీసు వ్యవస్థ ఎవరి మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. నామకే వాస్తే ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి చూపెడతా ఉన్నారు. కానీ దెబ్బతిన్నది మేము. అక్కడ మా మీదనే దాడులు అయినాయి, అయినా కూడా కేసులు మాత్రం మా మీదనే పెడతా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణలో నిలబడిందంటే దానికి కేవలం రేవంత్ రెడ్డి సర్కార్, ఈ ప్రభుత్వం మైనారిటీలకు బుజ్జగించేటటువంటి విధానాలు, వారిచ్చిన వ్యాఖ్యలు ఏదో చేశారో జూబ్లీ హిల్స్లో దాని యొక్క కొనసాగింపుగానే ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. చంద్రాయన్గుట్ట బార్కాసులో అక్కడ గుడిపైన దాడి, సఫిల్గూడ గుడిపైన దాడి, ముత్యాలమ్మ గుడిపైన దాడి, జూబ్లీ హిల్స్ గుడిపైన దాడి, కీసరలో హనుమాన్ టెంపుల్ పైన దాడి, ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి? దీని వెనక ఎవరున్నారో, ఎందుకు ఈ యొక్క సంఘటనలు తెలంగాణ జరుగుతూ ఉన్నాయి? దీనికి ఏదైతే బలపరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా?